నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్ స్టాట్స్. నేను వరుణ్. ప్రాంతం ఏదైనా, సమస్య ఏదైనా, సమస్య ఎక్కడిదైనా పరిష్కరించే సత్తా ఉన్న వాళ్ళే మా అమ్మ న్యూస్ రిపోర్టర్స్. వివిధ ప్రాంతాల నుంచి మా రిపోర్టర్స్ అందరూ ఉన్నారు లైన్లో. వారి సమస్యలు పరిష్కరించడానికి మొట్టమొదటి చూసుకున్నట్లయితే హన్మకొండ జిల్లాలో జోరుగా నకిలీ విత్తనాలు అనేవి సాగుతూ ఉండవి. అయితే ఈ నకిలీ విత్తనాలు అయితే పోలీసులు ట్రాన్స్పోర్ట్స్ వాళ్ళు అయితే పట్టుకున్నారు. దాదాపు 2 కోట్ల విలువైన నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. దీన్ని సిపి రంగనాథ్ అయితే సీజ్ చేశారు. సో దీని మీద మరింత సమాచారం మా వరంగల్లో ప్రతినిధి స్వామి లైవ్లో అందుబాటులో ఉన్నారు. స్వామి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ వరుణ్. మొత్తానికి చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కూడా నకిలీ విత్తనాలు కూడా పట్టుకోవడానికి కూడా పోలీస్ శాఖ నుంచి టాస్క్ ఫోర్స్ కావచ్చు, పోలీస్ శాఖ నుంచి కూడా 2 బృందాలుగా విడిపోయి ఒక 15 రోజుల నుంచి కూడా నిఘా పెట్టి షాపుల పైన కూడా ఒక ప్రత్యేకమైన నిఘా పెట్టారు. టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో కూడా ఇక స్థానిక మడికొండ పోలీసులు కావచ్చు, మామనూరు పోలీసులు కావచ్చు, వీళ్ళంతా ఒక నిఘా నేత్రంలో కూడా 15 రోజుల పాటు షాపులు నడుస్తా ఉన్నాయి. మరి ఇక్కడ వరంగల్ కేంద్రంగా తీసుకొని కూడా ఇటు మహారాష్ట్ర, ఇటు ఇటు తెలంగాణలోని కూడా ఒక విగ్రహాలు చేయడానికి కూడా నకిలీ మూట కూడా ఇక్కడ వరంగల్లో సంచరిస్తున్న కేంద్ర బిందువుగా తీసుకొని కూడా నకిలీ విత్తనాలు జోరుగా విక్రయాలు జరుగుతాయనే నేపథ్యంలోని కూడా మొత్తానికి ఇవాళ 15 రోజుల నుంచి ఒక రెక్కి నిర్వహించి కూడా టాస్క్ ఫోర్స్ మరి పోలీసులు కూడా ఒక నైపుణ్యంతో వారి నైపుణ్యంతో కూడా ఆ విక్రయదారులను కూడా గుట్టురట్టు చేసిన విషయం కూడా ఇవాళ సిపి ఏవి రంగనాథ్ కూడా వెల్లడించారని తెలిసింది. మొత్తానికి శ్రీనివాస్ పాండు వాళ్ళిద్దరి పైన కూడా పీడియాక్ట్ కేసు పెట్టారు. మొత్తానికి చూసుకుంటే 2 కోట్ల విలువ గల నకిలీ విత్తనాలు కూడా ఇవాళ సీజ్ చేశారు. అందులో భాగంగా 9,765 ప్యాకెట్లతో అంటే నకిలీ ప్యాకెట్లతో కూడా ప్యాకింగ్ చేసే నకిలీ ఇలాంటి స్టిక్కర్ లేని విత్తనాలను కూడా ఇవాళ వాటితో పాటు కూడా విత్తనాలను కూడా ఇవాళ సీజ్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. సుమారు 2 కోట్ల విలువ చేసే నకిలీ విత్తనాలు మాత్రం వాటితో పాటు 12 మందిని కూడా ఇవాళ పోలీసు అదుపులో తీసుకున్నట్టు సమాచారం ఉంది. మొత్తం సిపి గారు వరంగల్ సిపి మాత్రం ఏవి రంగనాథ్ కూడా ఇలా 15 మందిని కూడా అరెస్ట్ చేశామని కూడా ప్రెస్ మీట్ లో వెల్లడించడం జరిగింది. మొత్తానికి ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా రైతులకు సాగు చేసి రైతులు కూడా దాన్ని విక్రయించేటప్పుడు కూడా కంపెనీ కాదా అని కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా రైతు పైన ఎంతో ఆధారపడి ఉన్నది. ఆన్లైన్ లో వచ్చే విత్తనాలు ఎప్పటి నుండి నకిలీ విత్తనాల విక్రయాలు అనేది హన్మకొండ జిల్లాలో సాగుతుంది? రైట్ వరుణ్, ఒక నెల రోజుల నుంచి అంటే ఒక నెల రోజుల నుంచి కూడా నకిలీ విత్తనాలు జోరుగా సాగుతున్న సమాచారం మేరకు 15 రోజుల నుంచి వరంగల్ సిపి ఏవి రంగనాథ్ ఆధ్వర్యంలో కూడా ఒక టాస్క్ ఫోర్సు పోలీసులు కూడా ఒక 2 బృందాలుగా విడిపోయి కూడా ఒక మూటాను మాత్రం అంటే వరంగల్లో సంచరిస్తున్న మూటాను ఇటు మహారాష్ట్ర నుంచి ఆంధ్ర నుంచి తీసుకొచ్చిన విత్తనాలు కూడా ఒక కంపెనీ పేరుతోని కూడా ఇవాళ విక్రయ అంటే ఒక కంపెనీలో కూడా చేస్తున్న క్రమంలో కూడా ఒక 2 బృందాలు మాత్రం పోలీసు టాస్క్ ఫోర్స్ బృందాలు మాత్రం పట్టుకున్నట్టు మొత్తం అంటే 15 రోజుల నుంచి రెక్కి నిర్వహించారని చెప్పుకోవచ్చు వరుణ్. తెలుసుకుని అటు గుట్టు రట్టయిపోయింది. సో అధికారులు రైతులకు ఎలాంటి సలహాలు, సూచనలు ఇస్తున్నారు? రైట్ వరుణ్, మొత్తానికి రైతులు మాత్రము విత్తనాలను అంటే కొనేటప్పుడు అవి మన కంపెనీ ఏవా కావా పలుమార్లు తీసుకోవాలి. జాగ్రత్తలతో పాటు కూడా అక్కడ సంబంధించిన వ్యవసాయ అధికారులను మాత్రం కంపల్సరీ వాళ్ళ సూచనలు ప్రాయంగా తీసుకోవాలి. మన వ్యవసాయ శాఖ అధికారులు నామకరణం చేసినవి మాత్రమే అవి విత్తనాలు తీసుకొని మాత్రం రైతులు ఎలాంటి నష్టపోకుండా ఉండాలని చెప్పి కూడా ఇవి రంగనాథ్ కూడా తెలిపిన సందర్భం కనబడతా ఉంది. కానీ మొత్తానికైతే నకిలీ విత్తనాల పేరుతో కూడా రైతులు మోసపోకూడదు. ఆ రైతులను అంటే ఏదో అంటే ప్యాకింగ్ లేని కుల్లగా అంటే ఇండివిజువల్ గా అమ్మే ప్యాకెట్లను కూడా అవి మీరు నమ్మవద్దు. అది మొత్తం అధికారులను కూడా మీరు వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులను కూడా సంప్రదించాలి. ఆ సంబంధించిన కంపెనీకి సంబంధించిన ప్రభుత్వం గుర్తింపు పొందిన కంపెనీల విత్తనాలు మాత్రమే కొనుగోలు చేసి రైతులు ఆనందంగా పంటలు పండించుకోవాలని చెప్పి కూడా ఏవి రంగనాథ్ తెలిపిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి దీంట్లో నిమగ్నం అయిపోయిన టాస్క్ ఫోర్స్ వాటితో పాటు వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం కూడా ఆ రైతులకు ఈ విధమైన సూచనలు కూడా ఏర్పాటు చేశారు వరుణ్.
నకిలీ విత్తనాలను అయితే గుట్టురట్టు చేశారు. సి రంగనాథన్ గారు అయితే పట్టుకొని నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. సో రైతులందరూ బీ కేర్ఫుల్, నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వాళ్ళని ఎవరో గుర్తించండి, మీ దగ్గర సమాచారం ఉంటే అధికారులకు కూడా తెలియచేయండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లాలో మా ప్రతినిధి కిరణ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. దాదాపు 8 నెలల సమయం తెలంగాణలో ఎన్నికలకు ఉన్నా కానీ ఇప్పటి నుండే ప్రజల్లోకి వెళ్ళిపోయి ఎమ్మెల్యేలు వాళ్ళతో కలుపుకోలు చేస్తూ ఉన్నారు. అది మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం యథావిధిగా. సో ఇప్పుడు నల్గొండ జిల్లాలో నకిరికల్లో టికెట్ ఎవరికి అనేది ఒక సందిగ్ధంలో పలింది. అటు చిరుమూర్తి లింగ కానీ ఇటు వేముల వీరేశంగా వీళ్ళిద్దరికి మధ్య చాలా పోటీ అనేది ఉంది. సో వీళ్ళిద్దరికి పోటీ పడింది. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కూడా అభ్యర్థి ఎవరు అనేది ఒక సందిగ్ధంలో పడింది. దీనిపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి. వరుణ్, ఇక నల్గొండ జిల్లాలోని నకరికల్ నియోజకవర్గం చూసుకున్నట్టయితే ముఖ్యంగా నకరికల్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, గతంలో పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం మధ్య రోజు రోజుకు అంతరంగం పెరుగుతుంది. వీరి మధ్య తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇటు చిరుమర్తి లింగయ్య గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అంత ముందుకు ఉన్నటువంటి వేముల వీరేశం టీఆర్ఎస్ నుంచి గెలుపొందిన తర్వాత 2018లో ఓడిపోవడం జరిగింది. దీంతో ఎప్పటి నుంచి అయితే టీఆర్ఎస్ లో చేరిండో చిరుమర్తి లింగయ్య అప్పటి నుంచే నియోజకవర్గంలోనే ఉంటూ ఆ కార్యకర్తలను కలుపుకుంటూ అభివృద్ధి పనులు చేస్తూ వస్తున్నాడు. ఇంకా 6 నెలల ఉండడంతో తిరిగి బీఆర్ఎస్ అధిష్టానం తనకే టికెట్ కేటాయి చిరుమర్తి లింగయ్య చెబుతుండగా, వేముల వీరేశం మాత్రము అధిష్టానం ఆశిస్తులు తనకే ఉన్నాయని, ఈసారి తప్పకుండా నాకే టికెట్ వస్తుందని, బయటకు వెళ్ళి వచ్చిన వారికి ఈసారి టికెట్ ఇవ్వరని, తప్పనిసరిగా నాకే టికెట్ వస్తుందని గత వారం రోజుల క్రితం అతని పుట్టినరోజు వేడుకగా ఘాటైన విమర్శలు చేయడంతో పాటు భారీ బల ప్రదర్శన కూడా చేయడం జరిగింది. దాదాపు 20-30 వేల మంది జన సమీకరణ చేసి నకరికల్ నియోజకవర్గ వ్యాప్తంగా అతని పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి ఈసారి తప్పకుండా నేనే పోటీలో ఉంటాను, నేనే పోటీ చేస్తానంటూ అతను చెప్పడంతో ఇటు కార్యకర్తల్లో మాత్రం అయోమయం అయితే నెలకొని ఈసారి టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు వస్తుందా లేకపోతే మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశానికి వస్తుందనే మాత్రం క్యాడర్ లో సెకండ్ స్థాయి లీడర్లు మాత్రం అయితే ఎవరు వెంట ఉండాలి, ఎవరితో నడవాలి, టికెట్ ఎవరికి వస్తుంది, చివరి వరకు అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయిస్తుందనే సందిగ్ధం మాత్రం నెలకొని ఉంది. గత కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య అంతర్యం పెరుగుతూనే పోతూనే ఉంది. చిరుమర్తి లింగయ్య ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటుంటాడు, అప్పటి నుంచి వేముల వీరేశం వేరే కుంపడి పెట్టి తన కార్యక్రమాలు తను నిర్వహిస్తున్నాడు. ఇటు చిరుమర్తి లింగయ్య అటు వేముల వీరేశం ఇద్దరు కూడా పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు ఏదైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి సర్పంచ్లు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, ఇటు కొంతమంది చిరుమర్తి లింగయ్య తోటి మరికొంతమంది వేముల వీరేశం తోటి అడుగులు వేస్తున్నారు. చివరి వరకు వీరు ఎవరితో నడుస్తారు, అధిష్టానం టికెట్ ఎవరు కేటాయిస్తున్నది మాత్రమైతే చివరి వరకు కూడా ఆసక్తి లేపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఉద్యమంలో ఉన్నటువంటి వేముల వీరేశం 2014 మొదటి ఎన్నికల్లో గెలిచిన తర్వాత 2018 ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార పార్టీకి రావచ్చిన తర్వాత నియోజకవర్గ వ్యాప్తంగా ఇటు కేటీఆర్ ప్రోత్సాహంతో జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి సహాయ సహకారంతో అధిక నిధులు కేటాయిస్తూ అక్కడ ఉన్నటువంటి బాపన వెళ్లిన ప్రాజెక్టును కూడా ట్రయల్ రన్ కూడా నిర్వహించడం జరిగింది. మరి కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రితో కూడా అధికారికంగా ట్రయల్ రన్ నిర్వహించి దాదాపు నియోజకవర్గ వ్యాప్తంగా తాగునీటిని అందించే పనిలో కూడా ఉన్నాడు. దీంతో ఇటు నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా తాను పరిష్కరిస్తున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు తనకే ఉంటాయని, పార్టీ మారినప్పటికీ అధిష్టానం టికెట్ నాకే కేటాయిస్తుందని చిరుమర్తి లింగయ్య కరాఖండిగా చెప్తుండగా, ఇటు వేముల వీరేశం మాత్రం మొదటి నుంచి ఉద్యమ కాలం నుంచి పార్టీని అంటబెట్టుకుని ఉన్నానని, గత ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన పార్టీ నన్ను దూరం పెట్టదని, ఈసారి తప్పకుండా తనకే టికెట్ కేటాయిస్తుందని వేముల వీరేశం చెప్తున్నాడు. ఈ ఇద్దరి మధ్య రైట్. అయితే కిరణ్, ఇప్పుడు వీళ్ళు చెప్పుకున్నది ఓకే, నాకే ఇస్తారు సీటు అని వీళ్ళిద్దరు చెప్పుకున్నది ఓకే, బట్ అధిక పార్టీ ఎవరి వైపు మొగ్గు చూపుతుంది? అంటే వీళ్ళకి ఏదామని పర్టికులర్ గా ఇటు చిరుమర్తి లింగయ్య కానీ అదే వేముల వీరేశం వీళ్ళిద్దరిలో ఎవరికి మొగ్గు చూపుతుంది అధికార పార్టీ? అయితే వరుణ్, ఇప్పుడు ఈ నకరికల్ నియోజకవర్గమే కాకుండా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి చిరుమర్తి లింగయ్యతో పాటు సుధీర్ రెడ్డి, అదేవిధంగా మంత్రి పదవి అనుభవిస్తున్న సవితా ఇంద్రారెడ్డి, దాదాపు 12 మంది ఎమ్మెల్యేలకు పైగా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి అధికార టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినారు. అయితే అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అదేవిధంగా మంత్రి కేటీఆర్ వీరికి ఏ విధమైనటువంటి ఆశీస్సులు అందజేశారు, ఈసారి ఎన్నికల్లో కూడా వారికే టికెట్ కన్ఫర్మ్ చేశాడా,
అనేది మాత్రము గోప్యంగా ఉంచారు. ఎందుకంటే ఈ చివరి వరకు టికెట్ నాన్న వేయించే ధోరణిలో చూస్తారా లేకపోతే వీరికే ఇస్తారా అనేది కూడా ఇంకా సందిగ్ధమే మాత్రమే మిగులుతుంది. ఎందుకంటే ఇప్పటికే అసలు తెలంగాణలోని చాలా చోట్ల ఎమ్మెల్యేల పట్ల అసంతృప్తి నెలకొని ఉంది. వీరు చేస్తున్నటువంటి 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి వీరు చేస్తున్నటువంటి అనేక లావాదేవీల్లో ప్రతి దాంట్లో కూడా వీళ్ళు ముడుపు. అదేవిధంగా రైట్. అయితే కిరణ్, ఇప్పుడు ప్రజల మద్దతు ఎవరి వైపు ఉంది? ప్రజల మద్దతు అనేది ఇంపార్టెంట్ వాళ్ళు గెలవటానికి. సో వీళ్ళు కొట్టుకుంటున్నారు. అధికార పార్టీ అయితే ఇంకా స్పష్టత అయితే ఇవ్వలేదు. ఎమ్మెల్యేల పట్ల అయితే నిరాశ చెందింది. కానీ ప్రజలు ఎవరి వైపు మద్దతు చూపిస్తున్నారు? అయితే ఇప్పుడు ప్రజలు ఎవరి వైపు ఉన్నారనేది మాత్రం అయితే కొద్దిగా సందిగ్ధం చెప్పచ్చు. ఎందుకంటే క్యాడర్ మొత్తం ఇద్దరు వైపు కాకుండా కొంతమంది అధికార ఎమ్మెల్యే కాబట్టి అధికార ఎమ్మెల్యే వైపు ఉన్నారు. గతంలో పనిచేసిన చిరుమర్తి లింగయ్య కాకుండా వేముల వీరేశం తోటి కూడా మొన్న పుట్టినరోజు వేడుకల్లో దాదాపు 30,000 మంది ఇతని పుట్టినరోజు వేడుకలకు హాజరు కావడంతో పాటు అన్ని గ్రామాల్లో కూడా వేముల వీరేశం బర్త్డే వేడుకలు నిర్వహించారు. ఇటు కార్యకర్తలు కూడా ఒకటే ఆశపడుతున్నారు, టికెట్ ఎవరికి వస్తుంది, తమ మద్దతు ఎవరికి తెలపాలనే ఆలోచనలో ఉన్నారు. కొంతమంది చిరుమర్తి లింగయ్యకు మద్దతు తెలుపుతుండగా మరికొంతమంది అధికార గతంలో పనిచేసిన వేముల వీరేశానికి మద్దతు తెలుపుతున్నారు. ఈ వీరి మద్దతు పూర్తి స్థాయిలో ఎవరికి ఉంటుందో అనేది దాన్ని పక్కన పెడితే ఇటు అధిష్టానం ఆశీస్సులు ఎవరికి ఉంటాయో టికెట్ వారికి వచ్చే అవకాశమే ఉంది. ఎందుకంటే పార్టీ అధిష్టానము పార్టీ యొక్క ధోరణిలో ఎవరైతే నడుస్తున్నారనే దాన్ని బట్టి టికెట్ వస్తుంది. అదేవిధంగా కేసీఆర్ ఏదైతే సర్వే చేస్తున్నారో ఆ సర్వేలో ఎవరికి విఏ అవకాశాలు ఉంటాయో వారికి కూడా టికెట్ చివరి నిమిషంలో కేటాయించే అవకాశాలు అవుతున్నాయి. నకరికల్ నియోజకవర్గ టికెట్ మాత్రం చివరికి వరకు కూడా నాణ్య వేసే ధోరణి చూసి ఎవరు గెలుస్తారు అనే సర్వే నివేదికల ఆధారం బట్టి ప్రజల బలం ఎవరికి ఉంటుందని బట్టి అయితే టికెట్ కన్ఫర్మ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎవరు అనేది సందిగ్ధత అయితే నెలకొంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య బీఆర్ఎస్ పార్టీ యొక్క అధికారులు క్రమక్రమంగా మొదలుపెట్టి ఎక్కువగా ఇప్పుడు శంకుస్థాపన అనేది చేస్తూ ఉన్నారు. సో అది ఎందుకు అనేది ప్రజల్లో తీవ్ర ప్రజల్లో అయితే కొంత సందిగ్ధత నెలకొంది. కొంత పక్క మరో పక్క చూసుకున్నట్లయితే హ్యాపీనెస్ కూడా ఉంది. ఎందుకంటే ఫైనల్గా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ 10 సంవత్సరాలు తెలంగాణ పార్టీలో కొంత అభివృద్ధి చెందుతున్నామని. సో ఈ క్రమంలోనే ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావు అనేది పర్యటన చేస్తున్నారు. అదేవిధంగా జహీరాబాద్లో పలు శంకుస్థాపనలు అయితే చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లనైతే పరిశీలించారు. గర్భిణీ స్త్రీలకి నెల 14వ తారీఖు నుంచి న్యూట్రిషన్ కిట్లు కూడా పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తుంది. మీ మీద మరింత సమాచారం మా మెదక్ నుండి సునీల్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సునీల్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి అక్కడ? సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో రాష్ట్ర ఆర్థిక వైద్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సుడిగాలి పర్యటన నిర్వహించారని చెప్పవచ్చు. ఉదయం నుండి ఆయన చాలా కాలనీలో తిరుగుతా ఉన్నారు. అయితే ముఖ్యంగా పలు కుల సంఘాలకు చెందినటువంటి భవన నిర్మాణాలు ప్రారంభించడంతో పాటు వాటికి నిధులు స్థలాలు కేటాయించడం జరిగింది. అనంతరం ఆయన రాష్ట్రంలో 14వ తేదీ నుండి నూతన పథకాన్ని కూడా ప్రారంభిస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. అయితే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పేరుతో గర్భిణీ మహిళలకు సంబంధించినటువంటి కిట్ ను ఈ నెల 14వ తేదీ నుండి రాష్ట్ర పంపిణీ చేయనున్నట్లు కూడా ఆయన ప్రకటించడం జరిగింది. మరోవైపు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జబ్ నియోజకవర్గంలో ఒకప్పుడు తాగునీటికి కటకట ఉండేదని చెప్పి కాలనీలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేవారు అప్పటి పాలకులు అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పేరుతోని ప్రతి ఇంట్లోకే నల్లాను ఏర్పాటు చేసి కూడా తాగునీరు అందిస్తున్నటువంటి ఘనత సీఎం కేసీఆర్ కి దక్కుతుందని చెప్పిన నేపథ్యం ఉంది. మరోవైపు జహీరాబాద్ లో మొత్తం 700 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పటికే నిర్మించి ప్రజలకు అందజేయడం జరిగిందని కూడా ఆయన చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు నియోజకవర్గంలో ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా దగ్గరుండి ఆయన పరిశీలించడంతో పాటు నిధులు కూడా ఇప్పటికే ఇచ్చాము, ఇక రాబోయే కాలంలో కూడా జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన నిధులు ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ తో పాటు టీహెచ్డిసి చైర్మన్ చింతా ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావుతో పాటు బీఆర్ఎస్ నేతలు, సంబంధిత అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. చాలా కుల సంఘాలకు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాలు గుర్తించలేదు. వారికి కుల సంఘాలకు సంబంధించినటువంటి నిధులు ఇవ్వడం కానీ లేదంటే భవన నిర్మాణాలకు కూడా పట్టించుకోని పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతి వర్గాన్ని ప్రతి కులాన్ని కూడా అభివృద్ధి చెందుతుంది. మరోవైపు ప్రతి కుల సంఘానికి కూడా సంబంధించినటువంటి భవన నిర్మాణాలు కానివ్వండి, కమ్యూనిటీ హాల్ కానివ్వండి, లేదా వారికి కావాల్సిన సౌకర్యాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో సాధ్యమవుతుంది. గతంలో ఉమ్మడి ఏపీలో కూడా ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితుల్లో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మేము అందరినీ కూడా సమానంగా చూస్తున్నాం. అందరి అభివృద్ధి కూడా సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరుగుతుందని చెప్పి కూడా మంత్రి హరీష్ రావు చెప్పిన పరిస్థితి ఉంది. వరుణ్,
రైట్. అయితే సునీల్, మనం చూస్తా ఉన్నాము డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అవకతవకలు అనేవి జరిగినట్లు ఎప్పటి నుంచో సాధారణంగా వస్తున్న ఆరోపణలు. సో ఈ రోజు మంత్రి వెళ్ళారు, ఆ డబుల్ బెడ్రూమ్లో అయితే పరిశీలించారు. బట్ ఏం తేల్చి చెప్పారు అక్కడ? డబుల్ బెడ్రూమ్ లో ఎంపిక ఖచ్చితంగా పారదర్శకంగానే నిర్వహించామని చెప్తా ఉన్నారు. ఎవరు కూడా ఇట్లాంటి అక్రమాలకు పాల్పడలేదని చెప్తారు. ఎందుకంటే అక్రమాలకు పాల్పడి ఉంటే ప్రజల నుండి ఫిర్యాదు వస్తుంది. తాను క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు కూడా ఎవరు కూడా ఎక్కడ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి లేదని చెప్తా ఉన్నారు. డబుల్ బెడ్రూమ్లకు ఇళ్లకు సంబంధించి అయితే ఖచ్చితంగా అధికారుల ఆధ్వర్యంలోనే డ్రా నిర్వహించి డ్రా పద్ధతి ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరిగిందని చెప్తా ఉన్నారు. ఈ డ్రా లబ్ధిదారులకు సంబంధించి ఎంపికలో ఆర్డీఓ స్థాయి అధికారులు ఉంటున్నటువంటి పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు. ప్రతి అంశాన్ని కూడా జిల్లా కలెక్టర్ల దగ్గరుండి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా సర్వే నిర్వహించి నిజమైన అర్హులకు ఇచ్చినామని చెప్తా ఉన్నారు. ప్రతిపక్షాలకు పని పాట లేదు కాబట్టి ప్రతి అంశాన్ని కూడా రాజకీయం చేయడం, బదనాం చేయడమే ప్రతిపక్షాలకు ఉన్న పని అని చెప్పి కూడా మంత్రి హరీష్ రావు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వరుణ్, అది మంత్రి హరీష్ రావు మెదక్ జిల్లాలో పర్యటించి కొన్ని శంకుస్థాపన చేశారు. 14వ తారీఖు నుంచి ఈ నెల గర్భిణీ స్త్రీలకి న్యూట్రిషన్ కిట్స్ అయితే పంపిణీ చేస్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రైతుల ఆందోళన అనేది ఎప్పటి నుండో జరుగుతూ ఉంది. సో వాళ్ళు రోడ్డెక్కి ధర్నాలు చేసి హైవేలను ఆపేసేసి వాహనాలు కూడా వెళ్ళనీయకుండా చాలా రోజులు చేస్తూనే ఉన్నారు. బట్ అధికార పార్టీ మాత్రం అటు స్పందించలేనట్టు వ్యవహరిస్తుంది. సో అలాగే ఆదిలాబాద్ జిల్లాలో జైనెత్తులో జొన్న రైతులు అయితే ఈ రోజు పర్టికులర్లీ ఆందోళన అయితే చేపట్టారు. క్వాంటా చేసిన జొన్నలను లోడ్ చేయలేదని వాళ్ళు ధర్నా చేపట్టారు. అటు ఇరువైపులా వాహనాలు అయితే నిలిచిపోయి పెద్ద ఎత్తున నిలిచిపోయినట్లు తెలుస్తుంది. అదేవిధంగా చూస్తున్నట్లయితే అధికారులు ఏం చెప్తున్నారో మనం ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి మా రిపోర్టర్ సత్యనారాయణ లైవ్ లో ఉన్నారు. సత్యనారాయణ, చెప్పండి, అసలు అధికారులు ఏం చెప్తున్నారు, రైతులు ఏ విధంగా ఆందోళన చేపట్టారు? గుడ్ ఈవినింగ్ వరుణ్. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో గత కొన్ని రోజులుగా జొన్నల కొనుగోలు జరుగుతున్నాయి. అయితే ఈ 3 రోజులుగా రైతులు ఎవరైతే వాళ్ళు పట్టుకొచ్చినట్టు జొన్నలు ఉన్నాయో ఆ జొన్నల కోసము, అంటే అవి తీసుకొచ్చిన తర్వాత వాటిని బ్యాగుల్లో నింపి కాంటా చేసిన తర్వాత లోడ్ ఎక్కించాలి. ఈ ప్రక్రియ మళ్ళీ తిరిగి ఆ లోడ్ ఎక్కించిన తర్వాత మాత్రమే వీళ్ళకి రసీదులు ఇస్తే ఆ జొన్నల కొనుగోళ్ల ప్రక్రియ అనేది పూర్తవుతుంది. కానీ మండల కేంద్రంలో మాత్రం ఉన్న మార్కెట్ యార్డ్ లో అయితే 3 రోజులుగా అక్కడ రైతులు బ్యాగులు చేస్తున్నారు. వాళ్ళ బ్యాగులు కాంటా అయిన తర్వాత కూడా ఇల్లు కావడం లేదని చెప్పేసి అక్కడ మార్కెట్ సిబ్బంది వాళ్లకు రసీదులు ఇవ్వకుండా ఆస్తున్నారు. దాంతో గత 3 రోజులుగా అక్కడ రైతులు మార్కెట్ యార్డ్ లో పడిగాపులు కాస్తున్నారు. అయితే ఏంటి కారణం అంటే అక్కడ అధికారులు చెప్తుంది ఏంటంటే ఆ లోడ్ చేయాల్సినటువంటి ఒక లారీలు లేనందువల్ల లోడ్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కనీసం మాకు ఏవైతే మేము కాంటాక్ట్ చేసినట్టుగా అమ్మిన జొన్నలకి సంబంధించి రసీదు ఇస్తే మేము వెళ్ళిపోతాం, మీరు కాంటాక్ట్ చేసుకోండి అంటే అది కూడా కుదరదంటున్నారు. ఎప్పుడైతే ఆ కాంటా అయిన తర్వాత లోడ్ ఎక్కించిన తర్వాత మాత్రమే ఈ యొక్క రసీదు ఇస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కానీ అక్కడ రైతులు మాత్రము ఆ పరిస్థితికి ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే కనీసం ఉన్నటువంటి స్థితిలో అక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవని రైతులు మండిపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు 3 రోజులుగా తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక అవస్థలు పడుతున్నామంటున్నారు. మొత్తం ఈ యొక్క జొన్నలు వెంటనే తక్షణమే తమకు ఆ యొక్క బిల్లులు రసీదు చెల్లించాలని, తమ యొక్క జొన్నలని కాంటా అయిన తర్వాత లోడ్ ఎక్కించాలని చెప్పేసి కోరుతున్నారు. అయితే ఇవాళ మొత్తంగా ఒక్కసారిగా అక్కడ 3 రోజుల నుంచి ఎలాంటి స్పందన అక్కడ అధికారుల్లో కనబడపోయేసరికి వాళ్ళంతా కూడా చాలా కోపదృప్తులై ఏదైతే ప్రధాన రహదారి ఉందో జైనత్ మండల కేంద్రంలోని బస్ స్టాండ్ వద్ద గల రహదారిపైకి దూసుకొచ్చారు. రైతులందరూ కూడా దూసుకొచ్చేసి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదం చేశారు. తర్వాత తమ ఆ జొన్న కొనుగోలు వెంటనే చేపట్టాలని చెప్పి నిర్ణయించారు. అలాగే అక్కడ ప్రధాన రహదారిపై బైఠాయించారు. అలా బైఠాయించడంతో అక్కడ అది అంతర్రాష్ట్ర రహదారి, నిత్యం వందలాది వాహనాలు ఆ రహదారి. అయితే ఈ రైతుల ఆందోళన కారణంగా, రోడ్డుపై బైఠాయింపు కారణంగా ఇరువైపులా కూడా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం మేము రైతుల పక్షాన ఉన్నాము, రైతులు మాకు మద్దతు తెలుపుతున్నారంటూ ఎక్కువగా చెప్పుకుంటా ఉన్నారు అధికార పార్టీ వాళ్ళైతే. సో ఇప్పుడైతే రైతులు 3 రోజుల నుంచి ఆదిలాబాద్ జిల్లాలో జైనత్లో దాదాపు 3 రోజుల నుంచి వాళ్ళు తిండి తిప్పలేకుండా, కనీస వసతులు తాగటానికి నీరు కూడా లేకుండా ధర్నాలు అయితే చేస్తున్నారు. మరి 3 రోజుల నుంచి చేస్తున్నా కానీ అధికార పార్టీ ఎందుకు వాళ్ళు రైతుల ధర్నాలు కనిపించట్లేదా? ఒకవేళ కనిపించినా ఎందుకు స్పందించలేకపోతుంది అక్కడ?
వాళ్ళు కూడా చెప్తున్నారు ఏంటంటే ఎప్పుడైతే ఈ జొన్న కొనుగోలు ప్రక్రియ అనేది ఆ కొనుగోలు చేసిన తర్వాత కాంటాక్ట్ ఎక్కించిన తర్వాత లోడ్ చేస్తే అంటే ప్రభుత్వం సంబంధించినటువంటి ఒక లారీలు వస్తాయి. ఆ లారీలో ప్రభుత్వంకి సంబంధించినటువంటి వాళ్ళే ఆ లారీకి అంటే ప్రభుత్వ కూలీలో ఉంటారు, వాళ్ళే వాటిని లోడ్ చేసుకుంటారు. అంతేకాకుండా వీళ్ళు ఆల్రెడీ రైతులు ఆ క్వింటాల్కి 50 రూపాయలు 50 రూపాయలు కూడా ఆ రైతు కూలీ కింద అక్కడ కూలీకి చెల్లించారు. అయినా అక్కడ మాత్రం ఏంటంటే ఖచ్చితంగా ఒకటి ఎప్పుడైతే కాంటాక్ట్ అంటే లోడ్ ఎక్కించిన తర్వాత మాత్రమే ప్రక్రియ పూర్తయింది కాబట్టి అక్కడ ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఒకటి చెప్తున్నారు, లారీలు లేనడం వల్ల అంటే ఆల్రెడీ ఇప్పటికే జొన్నల చాలా ఎక్కువ జొన్న పండింది. సో ప్రతి మార్కెట్ యార్డ్ లో కూడా ఇదే స్థితి ఉంది. కొన్ని చోట్ల అయితే అంటే ఈ బోత్ మార్కెట్ యార్డ్ కు సంబంధించిన తీసుకున్నట్టయితే అక్కడైతే 2 రోజులు కొనుగోలు నిలిపేశారు. కారణం ఏంటంటే విపరీతంగా జొన్నలు వచ్చాయి కాబట్టి అవి కాంటాక్ట్ వేసేందుకు టైం సరిపోవట్లేదు కాబట్టి తాత్కాలికంగా ఆ యొక్క జొన్నల కొనుగోలు వాయిదా వేస్తున్నట్టుగా చెప్పారు. ఇలా ప్రతి మార్కెట్ యార్డ్ లో కూడా ఇదే ఉంది. అయితే మొత్తం మీద ఈ రోజు మాత్రం ఈ చేనేత మండల కేంద్రంలో ఈ యొక్క రైతుల ధర్నా వల్ల ఉన్నటువంటి ఒక స్థితి మాత్రం పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోవడంతో అక్కడ రైతులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పోలీసులు కూడా అధికారులతో మాట్లాడి మొత్తానికి వాళ్ళ సమస్య సద్దుమణిగేలా ప్రయత్నం చేశారు. ఒకటే కోరుకుంటున్నారు, సరే కాంటా ఎక్కించడం కోసము ఏదైతే లోడ్ చేయించడం కోసము లారీలు లేవు కదా, సరే లారీలు లేకున్నా ఎప్పుడైనా ఎక్కించుకోండి, కానీ కనీసం మా కాంటా పూర్తయింది, మా కొనుగోలుకు సంబంధించి మాకు ఎంత రావాల్సింది ఉందో అంతవరకు మాకు ఆ రసీదు ఇస్తే మేము వెళ్ళిపోతామని చెప్తున్నారు. కానీ ఆ చట్ట ప్రకారంగా అంటే వాళ్ళకున్న నిబంధనల ప్రకారంగా అలా ఇవ్వడం కుదరదని వాళ్ళు అంటున్నారు. అంటే ఈ రోజు మాత్రం ప్రభుత్వ మద్దతు ధర 2,970 రూపాయలకి ఆ యొక్క జొన్నల కొనుగోలు అయితే జరిగింది. ఆ కాంటా అయితే పూర్తయిపోయింది. ఆ సంచుల్లో కూడా ఆ ధాన్యం నింపి రెడీగా ఉంది. కేవలం ఒక లోడింగ్ ఒకటే మిగిలిపోయింది. ఆ లోడింగ్ కనుక పూర్తయిపోతే వాళ్ళ యొక్క ఏదైతే ప్రక్రియ అనేది పూర్తవుతుంది. కానీ ఈ రోజు జరగపోయేసరికల్లా అప్పుడు మార్కెట్ సిబ్బంది రైతుల దగ్గరకు వచ్చేసి కనీసం అంటే వాళ్ళ ఎంత చెప్పినప్పుడు కూడా వాళ్ళు ససేమిరా అనకుండా అక్కడనే బైఠాయించారు. 2 గంటల లోపు మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి మార్కెట్ అధికారి వాళ్ళకి హామీ ఇచ్చారు రైతులకు. అప్పుడు అంటే దాదాపు 2 గంటల 3 గంటల వరకు చేసిన ధర్నా అనంతరం ఎవరైతే వ్యవసాయ అధికారి వాళ్ళకి ఇచ్చిన హామీ 2 గంటల లోపు మీ సమస్య పరిష్కరిస్తామన్నటువంటి హామీ మేరకు అక్కడ ఉన్నటువంటి ఒక రైతులందరూ కూడా ఆందోళన విరమించారు, తిరిగి మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. అయితే మరి లారీలు లోడ్ కావాల్సినటువంటి లారీలు లేకపోవడంతో కొన్ని ప్రైవేట్ ట్రాక్టర్లను ఆశ్రయించారు. ప్రైవేట్ ట్రాక్టర్ల ద్వారా ఈ యొక్క లోడింగ్ చేయించి గోదాముకు తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. కానీ ఇది కొంత మేరకు రైతుల మీద అదనపు భారం పడ్డట్టే అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు మార్కెట్ లో కూలీలకి క్వింటాల్కి 50 రూపాయలు చొప్పున చెల్లించారు. తిరిగి మళ్ళీ వాటిని బ్యాగుల్లో ట్రాక్టర్లు అంటే లారీలో లోడ్ వేస్తే మాత్రం వీళ్ళు ఫ్రీగా అయిపోతుంది. కానీ ఇప్పుడు ప్రైవేట్ గా ట్రాక్టర్ లో లోడ్ ఎక్కించారు కాబట్టి ఆ కూలీలు ఒక బ్యాగ్ కి 6 రూపాయలు చొప్పున అడుగుతున్నారు. అది కూడా వీళ్ళకు రైతులకు భారం అవుతుంది, అనేక బ్యాగులు ఉంటాయి కాబట్టి. అయితే ఆ రైతులు మాత్రం కొంతమేర స్పందించి 4 రూపాయల చొప్పున అంటే ఒక బ్యాగ్ కి 4 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పేసి వాళ్ళతో కూలీలతో మాట్లాడారు. కూలీలు కూడా సత్యమీర అన్నారు. మొత్తం మీద మార్కెట్ సిబ్బంది మార్కెట్ అధికారులు జోక్యం చేసుకొని ఒక బ్యాగ్ కి 4 రూపాయల చొప్పున ఒప్పందం చేసుకొని ఏవైతే కాంటా పూర్తయినాయో అక్కడ ఆ మార్కెట్ యార్డ్ లో జొన్నలు కొనుగోళ్ళకి వచ్చినాయో అవన్నీ కూడా ఆ తూకం వేసి సంచుల్లో పోసి ఆ తర్వాత ట్రాక్టర్ లోకి ఎక్కించేటటువంటి ఒక ప్రక్రియ అయితే ఇంతకు ముందే ప్రారంభమైంది. వరుణ్, సత్యనారాయణ, అది ఆదిలాబాద్ లో పరిస్థితి. ఒక వైపు ఏమో క్వాంటా చేసిన జొన్నల్ని చైన్ లింక్ గా ఏర్పడింది. ఇది అటు క్వాంటా చేసిన జొన్నలేమో లారీ లోడ్ లేదని చెప్తున్నారు, లోడ్ లేదు కాబట్టి రసీదులు ఇవ్వలేకపోతున్నామంటారు. ఇలాగా ఒక పక్క కనిపిస్తుంది. మరో పక్క నిజామాబాద్ లో చూసుకున్నట్లయితే అన్నదాతల ఆక్రందనలు అయితే ఆగట్లేదు. ఎందుకంటే ఒక పక్కేమో రసీదులు ఇవ్వట్లేదు, ఒక పక్కేమో అసలు రసీదులు ఇచ్చినట్లకి కాటా వేసి తీసుకున్నట్లకి డబ్బులు చెల్లించట్లేదు. సో ఇలాగ తెలంగాణలో రైతుల పరిస్థితి ఇలా ఉంది. ఒక పక్క చూస్తే దశాబ్ది వేడుకలు, ఒక పక్క చూస్తేనే రైతుల ఏడుపులు కన్నీ లాగట్లేదు. సో దీని మీద మరింత సమాచారం మా నవీన్ నిజామాబాద్ నుంచి ఉన్నారు. నవీన్, చెప్పండి, అక్కడ పరిస్థితి అసలు ఎలా ఉంది, రైతుల పరిస్థితి?
ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం శతాబ్ది ఉత్సవాల పేరిట రైతు ఉత్సవాలు జరుపుకుంటుంటే మరోవైపు ఇటు రైతులు మాత్రం కంటతడి పెడుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద వడ్లు తూకం వేసిన 2 రోజులకి డబ్బులు ఖాతాలో జమ అవుతుందని చెప్పినటువంటి అధికారుల మాటలు ఇంతవరకు కూడా నెరవేరడం లేదు. దీంతో 6 గాలాలు కష్టపడి పండించిన పంట విక్రయించి నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకు కూడా డబ్బులు కూడా చేతికి అందని పరిస్థితి ఉంది. దీంతో కూడా చాలా మంది రైతులు కూడా రోడ్డులో పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. శనివారం రైతు దినోత్సవం సందర్భంగా రైతులతో మార్కెట్ యార్డ్లో రైతులు వేదికలకు ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే కానీ వారి కష్టాలు మాత్రం ఇంతవరకు కూడా రైతు ఇటు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుని రావడం లేదు. అయితే ధాన్యం సేకరించిన నెల రోజులు అయినప్పటికీ ఖాతాలో డబ్బులు రాకపోవడంతో కూడా అనేక మంది రైతులు కూడా అప్పు తెచ్చి మరి కూడా ఇటు పెట్టుబడి పెట్టి మరి పంట పండించారు. పంట చేతికి వచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రాలు తీసుకొచ్చారు. కొనుగోలు జరిగిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి విధంగా 2 రోజుల్లో డబ్బులు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఇంతవరకు కూడా డబ్బులు రాకపోవడం కూడా అనేక మంది అప్పు తెచ్చి మరి తాము పంట పండించాము. చివరికి ఇటు అప్పుల వాళ్ళు కూడా తమను డబ్బులు ఇవ్వని చెప్పి పడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుందని చెప్పి దీన్ని ఎలా డబ్బులు అప్పు ఎలా కట్టాలి, మళ్ళీ పెట్టుబడి ఎలా పెట్టాలని చెప్పి కూడా రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వర్షాల సీజన్ మొదలైంది. ఇక చాలా మంది రైతులు కూడా పొలాలకు వెళ్ళి దుక్కి తిని నాట్లు వేసి ఇటు వరికి సంబంధించినట్టు తుకం వేసే పరిస్థితి. అయితే చేతికి డబ్బులు ఇంతవరకు రాకపోవడంతో ఇటు అప్పు కూడా కట్టలేని పరిస్థితి ఉంది. ఎలా మళ్ళీ పెట్టుబడి పెట్టి ఎలా పండించాలని చెప్పి కూడా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దాదాపు 900 కోట్ల ధాన్యం తాలూకు డబ్బులు రైతు ఖాతాలు ఇంతవరకు కూడా జమ కాలేదు. శనివారం వరకు 6,14,190 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి సేకరించారు. అయితే దీనికి సంబంధించి 12,065.24 కోట్లు ఇంతవరకు ఇప్పటికీ చెల్లించాల్సింది. అయితే శనివారం వరకు 3,33,038 మెట్రిక్ టన్నుల వరి ధాన్యానికి సంబంధించి 686.6 కోట్లు మాత్రమే ఇంతవరకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెల్లించింది. అయితే రైతులు ధాన్యం డబ్బులు చెల్లించేందుకు కూడా 250 కోట్ల పెండింగ్ ఇండెంట్ పెట్టిన నిధులు ఇంతవరకు కూడా మంజూరు కాలేని పరిస్థితి ఏర్పడింది. అయితే జిల్లాలో కేవలం 60,255 మంది రైతులకు మాత్రమే ఇప్పటికీ ఇటు డబ్బులు చెల్లించిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మరో 600 కోట్ల ధాన్యం డబ్బులు కోసం రైతులు ఇప్పటికీ ప్రతిరోజు తమ ఖాతాలో డబ్బులు వస్తాయి అని చెప్పి కూడా ఫోన్లు చేతులు పట్టుకొని మరి ఎదురు చూస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే మా ధాన్యం సేకరణలో మరోవైపు చూసుకున్నట్లయితే మరోవైపు ధాన్యం సేకరణలో కూడా తరుగు తీస్తున్నప్పటికీ కూడా ఒక అధికారి కావచ్చు ప్రజాప్రతినిధి కూడా ఇంతవరకు పట్టించుకోవడం లేదని చెప్పి కూడా రైతులు ఆవేదన చెందుతున్నారు. దాదాపు క్వింటల్కు 7 నుండి 10 కిలోల తరుగు తీస్తున్నప్పటికీ కూడా దీనిపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినప్పటికీ అధికారులు వచ్చి ఇటు ప్రజాప్రతినిధులు కూడా ఇంతవరకు ఎవరు పట్టించుకోవడం చెప్పి కూడా వీరు రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇటు చాలా మటుకు రైతు ఇటు తెలంగాణ వచ్చింది 9 సంవత్సరాలు పూర్తయింది, 10 సంవత్సరాలు పూర్తయింది, ఇప్పుడు 10వ సంవత్సరాలకు అడుగు పెడుతున్నామని చెప్పి శతాబ్ది ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం చేసుకొని ఘనంగా నిర్వహిస్తుంది. దీంట్లో భాగంగా శనివారం కూడా రైతు దినోత్సవ వేడుకలు కూడా జరుపుకుంటుంది. అయినప్పటికీ కూడా ఇటు కేవలం దినోత్సవ వేడుకలు జరుపుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు తమను పట్టించుకోని చెప్పి తమకు ఖాతాలకు డబ్బులు వచ్చాయా, ఏంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా ఇంతవరకు అడగడం లేదు, పట్టించుకోవడం చెప్పి కూడా వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తాము ఎన్నికలు అధికారుల చుట్టూ నాయకుల చుట్టూ తిరిగినప్పటికీ కూడా ఎవరు తమకు ఖాతాలో డబ్బులు తమ ఖజానాలో డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి చెప్పి కూడా వారు ఆవేదన చేస్తున్నారు. దీనిపై కూడా తాము ఎన్నిసార్లు ఆందోళన చేపట్టేవాడికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవడం పాపం లేదని చెప్పి ఇప్పుడు ఎలా తాము పెట్టుబడి పెట్టాలి, ఎలా అప్పు కట్టాలని చెప్పి కూడా రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ఇటు పండుగ శతాబ్ది ఉత్సవాలు పక్కన పెట్టి మరి తమ గోడు పట్టించుకోవాలి, తమ ఆదుకోవాలని చెప్పి కూడా, లేకుంటే ఇటు కుటుంబ సభ్యులతో కూడా రోడ్డులో పడే పరిస్థితి ఉందని చెప్పి కూడా, ఉన్న పొలం కూడా చేయలేని పరిస్థితి ఉందని చెప్పి కూడా వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం. రైట్, థ్యాంక్ యూ నవీన్. అది నిజామాబాద్ జిల్లాలోనే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా రైతుల పరిస్థితి ఎలా ఉంది? ఒక పక్క దశాబ్ది వేడుకలు, ఒక పక్క రైతుల కన్నీళ్ళు ఆగటం లేదు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో లోయర్ మానేరు డ్యాంలో మట్టి తవ్వకాలు అనేవి జరుగుతుంది. ట్విస్ట్ ఏంటంటే ఈ లోయర్ మానేరు డ్యామ్ అనేది 2 జిల్లాలకు నీరు అందిస్తుంది. సో మట్టి తవ్వకాలు అనేవి యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. దాదాపు భారీ మొత్తంలో జరుగుతున్నాయి ఈ మట్టి తవ్వకాలు. ట్విస్ట్ ఏంటంటే మా అమ్మాయి న్యూస్ ఛానల్ వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళని కెమెరాలు పట్టుకొని మా కెమెరాలను చూసి వాళ్ళు పరుగులు తీశారు.
ఒక్కసారిగా వాళ్ళైతే అక్కడ దాన్ని మట్టిని వదిలేసేసి వాళ్ళ వాహనాలు తీసుకొని పరిగెత్తారు వాళ్ళందరూ. సో దీనిపై మరింత సమాచారం కరీంనగర్ నుంచి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 10 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సాగునీటి దినోత్సవం ఒక ప్రత్యేక రోజును కూడా నిర్వహిస్తుంది ప్రభుత్వము. ఏదైతే సాగునీరుకు సంబంధించి ఒక ప్రత్యేక దినాన్ని కూడా ప్రకటించి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుతుంటే కరీంనగర్ జిల్లా కేంద్రంలోని లోయర్ మానేర్ డ్యాంలో మాత్రం అక్రమార్కులు మట్టిని మూల ద్వారా ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నారు. నగరంలోని నూతన గృహ నిర్మాణాలకు ఈ మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అంటే ఇదంతా కూడా రాత్రి వేళ చీకట్లో కాకుండా ఉదయం వేళలో కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కూడా ఈ రవాణా కొనసాగుతుంది. అక్రమ మట్టి రవాణా కొనసాగుతుంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. టిప్పర్లు జేసీబీల ద్వారా మట్టిని మొరంను అక్రమంగా తరలిస్తూ నగరంలోని పలు గృహ నిర్మాణాలకు తరలిస్తున్నారు కొందరు అక్రమార్కులు. ఇదంతా కూడా అధికారులకు తెలియకుండా, అంటే ఏదైతే ఈ మానేరు తీరానికి సంబంధించి ఒక లేక్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. లేక్ పోలీస్ స్టేషన్ కు సమీపంలో ఇదంతా కూడా గుట్టు చప్పుడు కాకుండా అని చెప్పలేము, యథేచ్ఛగా కూడా ఇదంతా కూడా కొనసాగుతుంది. దాదాపు ఒక లారీకి 3,000 నుంచి 4,000 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఒక రోజుకు గాను 50 ట్రిప్పుల వరకు కూడా ఇదంతా కూడా యథేచ్ఛగా కొనసాగుతుంది. మనం చూడొచ్చు. 1, 2, 3 టిప్పర్లు, దాదాపు ప్రొక్లైనర్లు 3 టిప్పర్ల ద్వారా జేసీబీల ద్వారా ఈ మట్టి అంతా కూడా తరలిస్తున్నారు. ఏదో మారుమూల ప్రాంతంలో కాదు, జిల్లా కేంద్రానికి సంబంధించి మానేరు తీరం, ఈ లోయర్ మానేర్ డ్యామ్ అనేది 2-3 జిల్లాలకు ఒక తాగునీరు సాగునీరు కూడా అందిస్తూ ఉంటుంది. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు వరంగల్ జిల్లాకి కూడా సాగునీరు కెనాల్ ద్వారా ప్రత్యేకంగా ఇదంతా నీటి సరఫరా కూడా కొనసాగుతుంది. అయితే కొందరు అక్రమార్కులు మాత్రం ఈ లోయర్ మానేర్ డ్యామ్ తీరంలో యథేచ్ఛగా ఈ మట్టి రవాణానైతే కూడా చేస్తున్నారు. మొత్తానికి ఇదంతా కూడా పగలే యథేచ్ఛగా కూడా కొనసాగుతుంది. గతంలో మన అమ్మా న్యూస్ ద్వారా ఈ ప్రసారాలను అయితే చేసాం. అయినప్పటికీ కూడా అధికారుల్లో చలనం మాత్రం ఎక్కడా లేదు. దాదాపుగా రోజు నిత్యం వందల సంఖ్యలో కూడా ట్రాక్టర్ల ద్వారా ఈ మొరంను అయితే తరలిస్తున్నారు. మనం ప్రత్యేకంగా చూడొచ్చు. ఇప్పుడు ట్రాక్టర్ మన అమ్మా న్యూస్ కవరేజీని చూసి ట్రాక్టర్లో మొరం నింపకుండా వెళ్తున్న దృశ్యాలు మనం ఇప్పుడు చూడొచ్చు. అంటే అమ్మా న్యూస్ ని చూసి భయపడి ఆ ట్రాక్టర్లు కానీ టిప్పర్లు కానీ ద్విచక్ర వాహనం కూడా, ట్రాక్టర్ పక్కనే ద్విచక్ర వాహనదారుడు ఏదైతే దీనికి సంబంధించి నెంబర్ ప్లేట్ కూడా లేదు, ఆ నెంబర్ ప్లేట్ లేని వాహనాలతో ఇదంతా కూడా, అంటే ఈ జేసీబీలకి ఈ ప్రొక్లైనర్లకి కూడా నెంబర్ ప్లేట్ లేకుండా ఇదంతా యథేచ్ఛగా కొనసాగుతుంది. ఈ అక్రమ మట్టి రవాణా ఒక పెద్ద మాఫియాగా కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే ప్రొక్లైనర్ ఉందో దానికి కూడా ఒక నెంబర్, అంటే రవాణా శాఖ అధికారులు కేటాయించిన నెంబర్ లేకుండా, పూర్తిగా నెంబర్ లేకుండా యథేచ్ఛగా కూడా ఇదంతా వ్యాపారం పెద్ద ఎత్తున కొనసాగుతుంది. మన అమ్మా న్యూస్ బృందాన్ని చూసిన ఈ మట్టి మాఫియా వీళ్ళంతా కూడా పరిగెత్తుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఇది కరీంనగర్లో పరిస్థితి. దాదాపు కరీంనగర్లోనే కాదు, ఎక్కడ అన్యాయం జరుగుతున్నా కానీ మా అమ్మా న్యూస్ ప్రతినిధులు అక్కడికి వెళ్ళి కథనాలు ప్రసారించి అధికారులు స్పందించే వరకు చేస్తారు. ఇది వాటి రిపోర్టర్స్ టైం. మరొక రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తూనే ఉన్నాను అమ్మా న్యూస్, నిజం కోసం, క్షణం కోసం.